నా తండ్రి నువ్వు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు ప్రభా. ఏదైనా నీ చిత్తమే ప్రభా. యేసయ్య మీరు నాతో మాట్లాడి ప్రభు గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ఆమె మోషే గారిని దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి కావలసిన అనుభవంగా దేవుడు మోషే గారిని ముందుగా ఆయన జన్మం అప్పుడే మగపిల్లలు పుడితే చంపేయమని ఫరో ఆజ్ఞాపించినప్పుడు మరి మోషే గారి తల్లి ఏ ఆ బిడ్డ పుట్టినప్పుడు ఎవరికి తెలియకుండా దాసి 3 నెలలు జాగ్రత్తగా ఆ బిడ్డను కాపాడుతూ వచ్చింది. తర్వాత 3 నెలలు అయిపోయాక బిడ్డ బయటికి ఏడుపు వినపడుతుంది. అయ్య బాబు ఏడుపు వినపడితే నా బిడ్డను చంపేస్తారేమో అని ఆవిడ ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టిలో మోషే గారిని పెట్టి ఏటిలో వదిలేసినప్పుడు అక్కడ ఫరో కుమార్తె తానం చేయటానికి వచ్చినప్పుడు ఆ కుమార్తె తీసుకెళ్ళి మరి పాలు ఇవ్వటానికి ఒక దాసి కావాలన్నప్పుడు దేవుడు మరి ఆ మిరియాము నా తమ్ముడిని ఏమైపోతాడని ఆమె పక్క నుండి చూస్తూ ఉన్నప్పుడు మరి మిరియాము పాలు ఇచ్చి ఆవిడ నేను తీసుకొస్తానని మళ్ళీ ఆ మోషే గారిని తీసుకొచ్చినప్పుడు ఫరో కుమార్తెగా 40 సంవత్సరాలు ఫరో ఇంటిలో మంచి జ్ఞానం కలిగి మంచి చదువులోను మంచి విద్యాబుద్ధులన్నీ నేర్చుకుని మోషే గారు రాజుగా ఆ రాజుకు ఫరో ఇంటిలో పెరిగాడు 40 సంవత్సరాలు. తర్వాత మోషే గారు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో గొర్రెలను మేపటానికి దేవుడు వాడుకున్నాడు. గొర్రెల్ని 40 సంవత్సరాలు మేపేటప్పుడు 80 సంవత్సరాలు వచ్చేటప్పటికి దేవుడు ఒక పొదలోంచి మాట్లాడినప్పుడు మోషే గారు ప్రభా నేను 4 మందం గలవాడిని, నేను మాట్లాడలేను అన్నప్పుడు నీ నోటికి నేను అహరోన్ని తోడుగా ఇస్తున్నాను, ఆయన్ని తీసుకెళ్ళమని చెప్పి మోషే గారిని ఎన్నుకుని దేవుడు ఈ గొర్రెల్ని అరణ్యంలో మేపేటప్పుడు ఆయనకి అనుభవపూర్వకంగా ఎలాగుండాలో నేర్పారు. కాబట్టి ఆయన మోషే గారు 20 లక్షల మందిని ఐగుప్తు నుండి బయట తీసుకొచ్చి నడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. అలాగే ఇర్మియా గారిని కూడా దేవుడు వాడుకున్నాడు. ఇర్మియా గారు అంటున్నాడు, ప్రభా నేను బాలుణ్ణి, నాకు మాట్లాడటం తెలీదు అయ్యా, నా బలహీనుడిని, నేను మాట్లాడలేను అంటే దేవుడు అన్నాడు అలాగనొద్దు, నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు రూపింపబడకముందే నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు అలాగనొద్దని దేవుడు అంట ఇర్మియా గారిని నోటిని ముట్టినప్పుడు ఇర్మియా గారంట ఆయన నోటిలో దేవుడు మాటలు పెట్టి నేను నీకు తోడుగా ఉంటానని చెప్పారంట. అప్పుడు ఇర్మియా గారు మరి ప్రకటించడం మొదలుపెట్టారు. ఇర్మియా గారిని దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే సౌలు తండ్రి గాతాములు పోనిగి వెళ్ళి ఎతికి తీసుకురమ్మని ఒక పనివాడితో పాటు తన కుమారుని కూడా పంపారంట. పంపినప్పుడు ఎతుకుతూ ఎక్కడికి వెళ్ళారంటే సమూయేలు గారి దగ్గరికి వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు అయ్యా మాకు ఒక రాజు కావాలా, ఇప్పుడు వరకు మేము ఒక రాజు మమ్మల్ని ఏలటానికి ఒక రాజు కావాలి మాకు అనేసి అడుగుతున్నప్పుడు అప్పుడు సమూయేలు గారు దేవుడి దగ్గర విచారణ చేస్తున్నప్పుడు సమూయేలు గారితో దేవుడు చెప్పాడు కదా, రేపు ఈ టయానికి ఒక మనిషి వస్తాడో ఆయన నువ్వు అభిషేకించమని చెప్పారంట. అప్పుడు ఈ సౌలు ఎప్పుడైతే సమూయేలు గారి దగ్గరికి వెళ్ళాడో దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో ఇతడే నేను నీకు చూపించిన ఆయన, ఇతన్నే నువ్వు అభిషేకించమని దేవుడు చెప్పాడంట. అలాగా సమూయేలు గారిని రాజుగా ఎంచుకున్నాడు దేవుడు. కాబట్టి ఎవరిని ఎన్నుకోవాలన్న దేవుడి చిత్తము, ఎవరిని ఎలాగుంచాలనేది దేవుడి చిత్తము. కాబట్టి దేవుడు ఆయన మార్గంలో నడిపించుకోవాలనుకున్నప్పుడు వారినే నడిపిస్తాడు. ప్రణాళిక ఏమీ లేకపోయినా కానీ దేవుడు చిత్తము ఎలాగుంటే అలాగా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అలాగే మోషే గారిని ఎన్నుకున్న దేవుడు, ఇర్మియా గారిని ఎన్నుకున్న దేవుడు, రాజుగా సౌలుని చూసిన దేవుడు, అలాగే దావీదు గారిని ఎక్కడో గొర్రెలను కాసుకునే దావీదు గారిని రాజుగా దేవుడు మరి అభిషేకించాడు.
దావీదు గారిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నా దీనస్థితిలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడో, దరిద్రుల్ని లేవనెత్తుతానని చెప్పిన దేవుడు, ఆ దావీదు గారు ఎక్కడో గొర్రెల పెంట ఎత్తుకునే దావీదు గారు గొర్రెలను కాసుకునే దావీదు గారిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు! మరి మనకుండగా దేవుడు, మరి మనం ఎందుకు ఇంత దిగులు పడుతున్నాం, ఎందుకు ఇంత బాధపడుతున్నాం అంటే మనకు తెలియదు. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు మన జీవితంలో కూడా అద్భుతం చేస్తాడని మనం విశ్వాసం ఉంచాలి. అలాగే మోషే గారిని దేవుడు ఎన్నుకున్నాడు, ఇర్మీ గారిని దేవుడు ఎన్నుకున్నాడు, సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు, దావీదు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. అలాగా ఇందులో బైబిల్లో చాలా మందిని దేవుడు ఎన్నుకున్నాడు. గిద్దోను గానుగు చాటు నుండి గోధుమలు దులుపుకుంటుంటే ఆ గిద్దోన్ని అన్నాడు కదా, ఓ పరక్రమ గల బలాజుడా అని పిలిచాడు. ఇదేంటి ప్రభువా, నేను చూస్తే నేను దాగుని దొంగచాటుగా గోధుమలు దులుపుకుంటుంటే నువ్వు నన్ను పరక్రమ గల బలాజుడా అంటున్నావేంటి అని గిద్దోను దేవుణ్ణి పరీక్షపెట్టాడు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడాను మరి ఒక సమయాన్ని బట్టి హెచ్చిస్తాడు, సమయాన్ని బట్టి ఎన్నుకుంటాడు. కాబట్టి మనం అందరం కూడాను దేవుడు ఎంతమందిని పిలుచుకున్న దేవుడు, ఇంకా బైబిల్లో ఎంతోమందిని దేవుడు పిలుచుకున్నాడు. అలాగే ఆయన మహాకృప చేత, మహాసంకల్పం చేత ఎవరు అయితే దేవుడి మీద ఎవరి మీద అయితే దేవుడు ప్రణాళిక ఉందో వారిని దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడో, సూటిగా మరి ఎంచుకుంటాడు. అలాగే సౌలుకి దేవుడి గురించి తెలుసు, అన్నీ తెలుసు సౌలు గారికి. కానీ దేవుడు బిడ్డల్ని బాధ పెడతా వాళ్ళని చాలా హింసిస్తూ ఉన్న సౌలుని దేవుడు ఒక సమయం వచ్చేటప్పుడు దర్శించి ఆయన నేత్రాలు పోయేలాగా చేస్తున్నప్పుడు, ఆయన నేత్రాలు పోయి ఎంతో దుఃఖం, ఎంతో పశ్చాత్తాపంతో 3 రోజులు ఉపవాసం ఉండి దేవుణ్ణి కనిపెట్టి మొరపెట్టినప్పుడు దేవుడు మరి అననీయాన్ని ప్రవర్తన పంపి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన కళ్ళుకున్న పొరలో రాలిపోగా అప్పుడు ఆయన చూపు పొంది, అప్పుడు దేవుడికి సాక్షిగా దేవుడికి ప్రేమ కలిగి అపోస్తుడిగా మారిపోయాడు. ప్రేమ అపోస్తుడిగా సౌలు పౌలు వలె మార్చబడ్డాడు. దేవుడు ఎంతమంటి వారినైనా మార్చుకుంటాడు. ఆయన ప్రణాళిక ఎవరి మీద ఉంటే వారిని సూటిగా మాట్లాడి వారిని ఆయన పనిలో ఉపయోగించుకుంటాడు. కాబట్టి మరి ఎంతమందికి అయితే దేవుడు పిలుపుందో దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాలని ఈరోజు నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అలాగే మరి నూతన సంవత్సరంలోకి ఇంకా కొన్ని రోజుల్లోకి మనము వెళ్ళబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడాలి, ప్రతి ఒక్కరిని నడిపించాలని ఈ చిన్న మాటలో దేవుడి నామాన్ని బట్టి అడిగేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రాలు ప్రభా, వందనాలు తండ్రి. మోషేని ఎన్నుకున్న దేవుడు ప్రభా యేసయ్య తండ్రి, ఇర్మీ గారిని ఎన్నుకున్న దేవుడు ప్రభా యేసయ్య తండ్రి, సౌలుని రాజుగా ఎన్నుకున్న దేవుడు ప్రభా యేసయ్య, దావీదు గారిని ప్రభా గొర్రెలు కాసుకున్న దావీదు గారిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు ప్రభా. అలాగే తండ్రి, సౌలు ప్రభ నీ బిడ్డలను హింసించేటప్పుడు ప్రభా నువ్వు ఆయన్ని దర్శించే ప్రభా ప్రేమ అపుస్తుడిగా మార్చిన దేవుడు ప్రభా యేసయ్య. వందనాలు స్తోత్రాలు ప్రభా. నా గురించి ప్రార్థించే కుటుంబంలో ప్రభా యేసయ్య ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడిన ప్రభా యేసయ్య తండ్రి, ప్రతి ఒక్కరిని దర్శించిన ప్రభా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రభా యేసయ్య. అయ్యా ఇంకా కొన్ని రోజుల్లో ప్రభా నా తండ్రి, నా ప్రభా నూతన సంవత్సరంలో అడుగు పెట్టించుండగా ప్రభా ప్రతి ఒక్కరి మీద నీ దయా కిరీటం వచ్చింది ప్రభా యేసయ్య. వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ దర్శనాల ద్వారా మాట్లాడిన ప్రభా, అయ్యా నీ స్వరం ద్వారా మాట్లాడిన ప్రభా, నీ వాక్య చేత మాట్లాడిన ప్రభా యేసయ్య. వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నా ప్రభా నా యేసయ్య, నా గురించి ప్రార్థించే కుటుంబంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. అయా ప్రతి ఒక్కరికి ఏది అవసరమో అది దయచేయండి ప్రభా. నీ స్తోత్రాలు వందనాలు తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నా యేసయ్య, ఇనైనా నా ప్రభా నీ స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇదిగోనైనా నా ప్రభా వందనాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, నా గురించి ప్రార్థించే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా పేరుని ప్రభా మీరు దీవించమని ఆశీర్వదించమని అడుగుచు
వేడుకొచ్చున్నాను ప్రభా. అయా నూతన సంవత్సరంలో ప్రభా జాబులు కావాల్సిన బిడ్డలకు జాబులు దయచేయండి ప్రభా. అయా తండ్రి అయా ప్రభా నా తండ్రి వందనాలు. నూతన గృహాలు దయచేయండి ప్రభా. యేసయ్య వందనాలు తండ్రి. అయా నా ప్రభు నూతనంగా ప్రతి ఒక్కరికి నూతనమైన తలంపులు దయచేయండి, నూతనంగా బలపరచండి. అయా ఆత్మీయతలో ప్రభ ఇంకా ఎదుగుదల దయచేయండి ప్రభా. నీ స్తోత్రాలు, వందనాలు 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 ప్రభా. అలాగే తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించమని, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని, అయా ఈ చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించమని ఈశ్వర పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.